అంటే అటువంటి మహానుభావుడికి అన్నం పెట్టిన వాడికి, పోషించిన వాడికి, ఋతుకర్త అయిన వాడికి, ప్రభాకరుడై వెలుతురిచ్చిన వాడికి మనం నమస్కారం చేయకపోతే ఎంతటి కృతజ్ఞతా దోషాన్ని మనం పొందుతాం. అందుకని సూర్యనారాయణమూర్తికి నమస్కారం చెయ్యకుండా ప్రారంభం చేసినటువంటి రోజు ఏది ఉందో ఆ రోజు కృతజ్ఞతతో కూడుకున్నటువంటి రోజు. కాబట్టి మహానుభావుడు అన్నదాత. ఆయన లోకమునకంతటికీ అన్నం పెట్టాడు. మహాభారతంలో ధర్మరాజు గారికి ఒక పెద్ద సంక్లిష్టమైనటువంటి సమస్య ఏర్పడింది. ఏమిటా సమస్య అంటే, ఆయన అరణ్యవాసానికి బయలుదేరాడు. ఆయన అరణ్యవాసానికి బయలుదేరి అరణ్యానికి వెడుతుంటే ఆయన వెనక కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చారు. ఆయన అన్నాడు, అయ్యా నేను వెడుతున్నదే అరణ్యవాసానికి, అన్నీ విడిచిపెట్టేశాను, రాజ్యమా నా దగ్గర లేదు, బ్రాహ్మణుడికి అన్నం పెట్టకుండా నేను పాపం మూట కట్టుకోలేను, మీరు ఇన్ని వేల మంది బ్రాహ్మణులు నన్ను అనుగమించి వస్తే నేను ఎక్కడి నుంచి అన్నం పెట్టను అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, దుర్యోధనుడు పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యంలో మేము ఉండం, పరమధర్మాత్ముడమైనటువంటి నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోతే నీతోనే మేము వచ్చేస్తాం. కాబట్టి మాకున్నదేమిటి వేదం, మాకున్నదేమిటి మంత్రం, మాకున్నదేమిటి స్వరం, దానితో మేము భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సాధిస్తాం. అది ఎవరి కోసం సాధించాలి? ధర్మాత్ములైన వాళ్ళని రక్షించడానికి సాధించాలి. బ్రాహ్మణుడు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాన్ని చెప్పారు భారతంలో. తనకున్నటువంటి మంత్రశక్తి చేత, ఉపాసన శక్తి చేత ఎవరిని కాపాడుతుండాలంటే ధర్మాత్ములను కాపాడుతుండాలి ఇప్పుడు. కాబట్టి ధర్మరాజా నిన్ను కాపాడాలి, అందుకని నీతో మేము వస్తాం, నిన్ను విడిచి మేము ఉండం, వచ్చేస్తున్నాం అన్నారు. బ్రాహ్మణుడికి అల్లరి లేదు, నాకేం దొరుకుతుందని ఆయనకేం బెంగలేదు. ఆయన ఉపవాసం ఉండిపోకుండా చూడవలసినటువంటి వాడు క్షాత్రధర్మం ఉన్న ధర్మరాజు. కాబట్టి ఇప్పుడు ఆయన బెంగపెట్టుకున్నాడు, ఇంతమందికి అన్నం ఎక్కడ తేను, రాచరికమా లేదు, ఐశ్వర్యమా లేదు, ఎక్కడ పెట్టను అని. అందుకు పురోహితుడు పక్కన ఉంటాడు. పురోహితుణ్ణి వెంట తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో మహాభారతం జరిగితే ధౌమ్యుడి చేత తెలుస్తుంది.